ఆ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్ల భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఏదో ఆశిస్తే మరేదో జరిగిందన్న భావనతో బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు. కారు పార్టీ రజతోత్సవ సభలో గులాబీ కండువా కప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ ఏ నగరపాలక సంస్థలో ఈ పరిస్థితి ఉంది? కాంగ్రెస్ను వేడాలనుకోవడానికి కారణాలేంటి? రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో చేరుతూ ఉంటారు. అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోవడం లేక మరో కారణమైనా కావచ్చు. భ్రమలు తొలగిపోయిన తర్వాత మళ్లీ సొంత పార్టీలోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు వరంగల్ నగరపాలక సంస్థలో ఇదే జరుగుతుంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట, కానీ ఇప్పుడు ఆ కోటకు బీటలు బారుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి నచ్చక పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరాలి అనుకుంటున్నారని టాక్. దీనికి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక కానుంది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కు చెందిన 8 మంది కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగే సభ నాటికి మరికొందరు కాంగ్రెస్ ను వేడి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ నియోజకవర్గానికి చెందిన 13 మంది కార్పొరేటర్లలో 8 మంది కాంగ్రెస్ ను వేడి కారెక్కే ప్రయత్నంలో ఉన్నారు అని సమాచారం. ఇప్పుడు ఈ అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఈ కార్పొరేటర్లు పలు సందర్భాల్లో కాంగ్రెస్ లో చేరారు. ఏవేవో ఊహించుకున్నారు. అధికార పార్టీ అవడంతో నిధులు వస్తాయనుకున్నారు, గుర్తింపు ఉంటుంది అనుకున్నారు. కానీ రెండూ లేవు. దీంతో వారిలో అసంతృప్తి పెరిగింది. పైగా పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళితే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టి చివరకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనక్కి పంపించి వేస్తున్నారట. అందుకే సదరు శాసనసభ్యుడి వైఖరితో విసిగిపోయిన పలువురు కార్పొరేటర్లు పార్టీలోని ఇతర నేతలకు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో మంతనాలు జరిపారని టాక్. త్వరలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. మొత్తం 66 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 53, బీజేపీ 9, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ను కారు పార్టీనే కైవసం చేసుకుంది. తర్వాత బీఆర్ఎస్ నుంచి సగానికి పైగా కాంగ్రెస్ లో చేరారు. దీంతో అప్పుడు గులాబీ పార్టీలో ఉన్న వరంగల్ మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం పెడతారు అనే చర్చ జరిగింది. దీంతో మేయర్ కూడా వీడి హస్తం పార్టీ గూటికి చేరారు. ఆ తర్వాత అనుకున్నది నెరవేరలేదు. ఏడాదిలోనే కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ లోని అసంతృప్తులంతా మళ్లీ తమకు టికెట్ ఇస్తారో లేదోనని భయపడుతున్నారు. అందుకే సీట్ ఆఫర్ చేస్తున్న బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపాలని పలువురు కార్పొరేటర్లు భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలోని మెజారిటీ మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో మరికొన్ని వార్డులు విస్తరించాయి. అయితే ఒక స్టేషన్ ఘన్పూర్ మినహా అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడంతో వరంగల్ నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లలో పలువురు హస్తం పార్టీలో చేరారు. కొందరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, మరికొందరు మంత్రి కొండా సురేఖ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే వీరు మాత్రం ఎలాంటి అసంతృప్తి లేకుండా పనిచేస్తున్నారు. కానీ ఒక ఎమ్మెల్యేతో విసిగెత్తిపోయిన ఆ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లే బ్యాక్ టు పెవిలియన్ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కార్పొరేటర్లే కాకుండా కొందరు ద్వితీయ శ్రేణి నేతలు నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసి విజయం కోసం కృషి చేసిన వారిని మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు అన్న ఆవేదన వ్యక్తమవుతుంది. ఇదిగో పదవి, అదిగో పోస్టు అని ఆశ చూపుతున్నారే కానీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్న నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంపై అసహనంతో ఉన్నారు. అలాంటి వారు కూడా కాంగ్రెస్ కండువాను పక్కన పెట్టి మళ్లీ కారు ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలోపే అసంతృప్తులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తుందా లేక లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి.